హలో గాయ్స్, ఇవాళ మనం వచ్చేసి శివం ఎంటర్ప్రైజెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను వీడియో దీనికి కారణం ఏంది అంటే ఈ షెడ్లో చాలా వెరైటీస్ ఆఫ్ గణేషెస్ ఉన్నాయి. ఏంది అంటే ఇందులో రీజనబుల్ రేటు కూడా చెప్తున్నాడు అన్న. ఈ షెడ్లో మాత్రం 2 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా స్టాక్ అయితే వస్తుందని చెప్తుండు అన్న. ఈ 2 డేస్లో అయితే చాలా మొత్తం షెడ్ అంతా నిండిపోతుందంట. అలాగే ఈ వీడియోలో నేను గణేష్ ప్రైజెస్ ఇంకా లొకేషన్ కూడా చెప్తాను, చూసుకోండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి డైరీ ఫారం రూట్లో జూడియో పక్కనే ఉంటుంది. శివం ఎంటర్ప్రైజెస్ అని కనిపిస్తుంది. గణేషన్ ఫేస్ చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిండు. ఫేస్లో అయితే చాలా అంటే చాలా కళ ఉంది. మెడల కండవ కూడా పంచ అయితే చాలా అంటే చాలా నీట్గా కట్టిరు. లెఫ్ట్ సైడ్లో గణేషునికి ఏమో నెమలి వచ్చింది. ఆ పంచ కూడా చూడండి ఎంత నీట్గా కట్టిరో, కరెక్ట్గా కట్టిరు. ఆ బొట్టు చూడండి, చెవులకి కుందన్స్ వర్క్ చూడండి. లెఫ్ట్ సైడ్లోనేమో శంఖం ఇంకా పువ్వు పట్టుకుండు గణేశుడు. ఆ కుందన్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిండు. ఇంకో గణేశుని దగ్గరికి వెళ్దాం. బ్యాక్ డ్రాప్ అయితే చాలా పెద్దగా ఉంది. గణేశుడు అయితే కొంచెం చిన్నగా ఉన్నాడు, చూసుకోవచ్చు. కానీ గణేశుడు మాత్రం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చిండంటే అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చిండు. ఆ చెవులు చూడండి, చెవులు అయితే డిజైన్ బాగుంది. తొండం కూడా చూడండి, ఓం అని మస్తు ఇచ్చిండు. తొండం కూడా, పంచ కూడా చూసుకోవచ్చు. మెడల పాము కూడా ఉన్నది. ఫినిషింగ్ మాత్రం చాలా ఇచ్చిండు, చూసుకోవచ్చు దూరం నుంచి. గణేశుని చూసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంది గణేశుడు. చేతిలోనేమో పువ్వు పట్టుకుండు. సింపుల్గా అంటే సింపుల్గా ఇచ్చారు గణేశుని, చూసుకోవచ్చు. వీళ్ళు పంచ కట్టడం కానీ చాలా నీట్గా కడుతురు. ప్రతి ఒక్క గణేశునికి చాలా అంటే చాలా నీట్గా కడుతురు గణేశుడు. కండువా కూడా చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అట్లాగే ఇంకో గణేశుడు శివుని అవతారం లాగా ఉన్నది. పాములు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా పాములు వచ్చినాయి, చూసుకోవచ్చు. మొత్తం శివుని రూపంలో ఉన్నట్టు చేసారు మొత్తం. గణేశుడు సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నది. పాము పైన కూర్చొని ఉంటాడు గణేశుడు, శివుడు. సేమ్ ఖాళీ నీట్, ఎంత నీట్ అంటే అంత నీట్గా ఎట్లా ఇచ్చారు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు గణేశుడిని. అట్లాగే పక్కన గణేశుడు చూసుకోవచ్చు. మొత్తం చెట్టు కింద బాల్ గణేశుడు ఊగుతున్నట్టు ఇచ్చిండ్రు. సేమ్ బాల్ గణేశుడు చెట్టు కింద ఊగుతున్నట్టు మస్తు నీట్గా అంటే మస్తు నీట్గా ఇచ్చిర్రు. గణేశుని ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిర్రు. అట్లా ఇంకొక గణేశుని చూసుకోవచ్చు. సోలాపూర్ మోడల్ గణేశుడు. ఇది సోలాపూర్ మోడల్ కానీ సింపుల్గా ఇచ్చిర్రు. ఏం తొండంకి ఏం డిజైన్ పెట్టకుండా ఏం చేయకుండా సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు గణేశుడు. కానీ చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిర్రు. సింపుల్గా ఉన్నా సరే చాలా అంటే చాలా బాగుంది గణేశుడు, చూసుకోవచ్చు. ఫుల్ చూసుకోవచ్చు మొత్తము. అట్లాగే పక్కన గణేశుడు బ్యాక్ డ్రాప్ అయితే బాగుంది. చాలా బ్యాక్ డ్రాప్ అయితే మంచిగా ఇచ్చిండు. గణేశుడు చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్ చాలా నీట్గా ఉంది. చాలా యూనిక్ అయితే చాలా అంటే చాలా నీట్ ఉంది. పంచ కూడా చూసుకోవచ్చు, ఫుల్ గణేష్ చూసుకోవచ్చు ఎట్లుందో. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అట్లాగే గణేశుడు అందం ఏంటంటే చెవులు అయితే చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు, పెద్దగా ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు. చాలా అంటే చాలా సెట్ అయింది. పంచ కానీ కలర్ కానీ చాలా నీట్గా ఇచ్చారు. అట్లాగే పక్కన గణేశుడేమో కృష్ణుడు రాధాకృష్ణుని లాగా గణేశుని చేసారు. ఈ మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ పంచ కానీ ఆ కలర్ కానీ చాలా అంటే చాలా నీట్గా చేసారు. అట్లాగే పక్కన గణేష్ చూసుకోవచ్చు. సేమ్ ఇది మన లాల్బాగ్ రచా లాగా గణేశుని సేమ్ అదే మోడల్ లాగా చేసారు. నీట్గా మొత్తం డ్రెస్సింగ్ వేసారు గణేశునికి. చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. ఈ గణేశుడు ఒక 3 ఫీట్ వరకు ఉంటుంది. అట్లాగే పక్కన గణేశుడు సేమ్ గణేశుడు, ఇది కూడా కొంచెం సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది. చెవులు కూడా చాలా నీట్గా ఇచ్చారు, పెద్దగా ఇచ్చి డిజైన్ ఇచ్చారు చెవులకి. అట్లాగే పంచ కలర్ కూడా గోల్డ్, మొత్తం గణేశుడు అంతా గోల్డ్ ఇచ్చారు. ఇది కూడా 3 ఫీట్ వరకు ఉంటుంది. అట్లాగే పక్కన గణేశుడు బుల్ మీద కూర్చుండు. శివుని రూపం గణేశుడు. మెడలోనేమో పాము వచ్చింది. సేమ్ శివుని రూపమే. కానీ ఈ గణేశుడు కూడా చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిండు. చేతిలో డమరుకం పట్టుకొని. ఇంకొకటి చూసుకుంటే బ్యాక్ డ్రాప్ గణేష్ ఉంది. ఈ గణేశుడు కూడా ఇది సేమ్ లాల్ బాగ్ రచా స్టైలే మొత్తం గణేష్ ఉంది.
చూసుకోవచ్చు. పంచనేమో ఆరెంజ్ కలర్ ఇచ్చిండు. మొత్తం సేమ్ అంటే లాల్ బక్రాచా స్టైలే ఇచ్చిండు, చూసుకోవచ్చు మొత్తము. అట్లాగే పక్కన గణేశుడు పోవచ్చు. ఈ గణేశుడు కూడా సేమ్ సింపుల్గా ఉన్నాడు. ఆ ఐస్ కానీ ఆ తొండం పైన చూడండి లింగం వేసిండ్రు. అట్లాగే చెవులు కూడా చూడండి సింపుల్గా ఎంత నీట్గా ఉన్నాడు అంటే గణేశుడు అంత నీట్గా ఉన్నాడు, చూసుకోవచ్చు. పంచ కలర్ కూడా చాలా నీట్గా ఇచ్చిర్రు, బ్లూ కలరు మొత్తం చూసుకోవచ్చు ఇట్లా క్లియర్గా. అట్లాగే పక్కన చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చిర్రు గణేశునికి, చూసుకోవచ్చు. ఇట్లా గణేశుని కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఇచ్చిర్రు. పంచ కలర్ కూడా చూసుకోవచ్చు, బ్లూ కలర్ ఇచ్చిర్రు. ఇట్లా మహారాజా కూర్చున్నట్టు కూర్చున్న స్టైల్ లాగా ఇచ్చిర్రు. అట్లాగే వేరే గణేశుని చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, ఓం వేసిర్రు. అట్లాగే గణేశునికి ఏంటంటే పగడి కట్టిరు, పగడి కట్టి నీట్గా కండువ వేసి మంచిగా పంచ కట్టిరు, నడుముకి తాడు కూడా కట్టిరు. నీట్ అంటే నీట్ ఫినిషింగ్ ఎట్లుంది చూడండి, మొత్తం ఫినిషింగ్ అయితే చూడండి. అట్లా ఇంకో గణేశుడు సేమ్, ఈ గణేశుడు కూడా అంతే. గణేశునికి ఏంటంటే సింపుల్గా ఇచ్చిరు, తొండంకి ఓం ఇచ్చిరు. చెవులు గణేశునికి ఏంటంటే చెవులు తొండము అయితే ఎంత అందం అంటే అంత అందం ఇచ్చిరు. పంచ కూడా చూసుకోవచ్చు, మెడల కండువ కూడా చూసుకోవచ్చు, నీట్గా ఇచ్చిరు. అట్లా ఈ గణేశునికి చూడొచ్చు కిరీటం పైన డిజైన్ వేసారు. ఇది సోలాపూర్ మోడల్. సోలాపూర్ మోడల్ చెవులు చూసినావా, డిజైన్ అయితే చాలా మెడల కానీ తొండంకి కానీ చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎల్లో కలర్ పంచతోటి నీట్ అంటే 3 feet ఉంటుంది.